వృషభ రాశి వాళ్ళకి మీ రాశిలోనే గురుడు ఉండడం వలన, అలాగే రవి కూడా ఉండడం వల్ల, 4th హౌస్ లార్డ్ మీ రాశిలో ఉండడం వల్ల, అలాగే శుక్రుడు కూడా ఉండడం వల్ల యోగం అండి. అంటే ఏ పని చేసినా కూడా అందులో విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా గురుడితో కలిసిన రవి ఉండడం వల్ల చార్ట్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్ అంటారు సరే, ఆడిటర్స్గా బాగా పేరు ప్రఖ్యాతలు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. అలాగే సెకండ్ భావం చూసుకుంటే, సెకండ్ భావాధిపతి బుధుడు వ్యయభావంలో ఉన్నాడు. వ్యయభావంలో ఉండడం వల్ల ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ఫారిన్ యోగం ఉంది. అలాగే ఖర్చులు కూడా అలాగే అధికంగా అవుతాయి. మీకు ధనాధిపతి వ్యయభావంలో ఉండడం వల్ల ఖర్చులు అధికంగా ఉండడానికి అవకాశం ఉంది. అలాగే మీకు 4th భావాన్ని కూడా శని చూడడం వల్ల కొద్ది చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎడ్యుకేషన్లో కానీ, మీ మదర్ గారి యొక్క ఆరోగ్య పరిస్థితి కానీ, ఇట్లా అనేక రకాలుగా మీకు చిన్న ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశం ఉందండి. ఇళ్ళు కొనుక్కోవడము, లేకపోతే కొంతమంది భూములు కొనుక్కోవడము ఉంటాయి కదా, వాటిలో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలాగే వ్యవసాయదారులకు కూడా పంటలో నష్టం రావడానికే ఎక్కువ అవకాశం ఉన్నాయి. ఏదేమైనా పంచమ స్థానంలో కేతు ఉండి, పంచమానికి గురుదృష్టి ఉంది, పర్ఫెక్ట్గా బాగుంది ఉండడం వల్ల సంతానం విషయంలో చాలా అద్భుతమైన ప్రగతి ఉంటుందండి. మీకు మగ సంతానం పుట్టడానికి అవకాశాలు ఉన్నాయి. మేల్ చిల్డ్రన్ పుడతారు. అలాగే మీకు ఎక్కువగా ప్రేమాభిమానాలు ఎక్కువ, జనాకర్షణ ఎక్కువ. స్పోర్ట్స్ రంగంలో కూడా మీరు బాగా అధికంగా రాణిస్తారన్న సందేహం లేదు. ముఖ్యంగా సాహిత్య రంగంలో రచయితలుగా మీరు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారన్నది సందేహం లేదు. అలాగే స్టాక్ మార్కెట్లో కూడా లాసులు రావండి. అలాగే విజయం సాధిస్తారు, ఫైనాన్షియల్ బెనిఫిట్ పొందుతారు. 7వ స్థానానికి గురుదృష్టి ఉంది ఉండడం వల్ల వివాహ శుభకార్యాలు జరుగుతాయి. మీ ఇంట్లో జరగడానికి అవకాశాలు ఉన్నాయి. వివాహాలు కూడా కుదురుతాయి. అలాగే భార్యాభర్తల విషయంలో చిన్న ప్రాబ్లమ్స్ ఉండేవి ఇంతకుముందు. ఆ ప్రాబ్లమ్స్ అన్ని సమసిపోతాయండి. అద్భుతంగా ఉంటారు. ఇంకా వ్యాపార సంస్థల్లో పనిచేసే వాళ్ళకి వ్యాపార అభివృద్ధి బాగా ఉంటుంది. మీకు అంటే మీకు బిజినెస్ పార్ట్నర్స్ ఉంటారు, వాళ్ళకి చాలా బాగుంటుంది. పైగా 9th భావానికి గురుదృష్టి ఉంది. 9th భావానికి గురుదృష్టి ఉందంటే మీకు విజయం సాధిస్తారు. విజయం సాధించడం దేంట్లో అంటే ఎక్కువగా మీరు విద్యరీత్యా విజయం సాధించడము, విదేశాలకు వెళ్ళడము, అక్కడ కూడా మీకు ప్రాబ్లం లేకుండా సక్సెస్ రేట్ ఎక్కువ ఉండడము. అలాగే తీర్థయాత్రలు చేయడానికి కూడా అవకాశాలు ఎక్కువ. తీర్థయాత్రలు చేస్తారండి. అలాగే గురువు గారిని సందర్శించడం కూడా అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా గురు ప్రభావం వలన 9th భావాన్ని చూడడం వలన మీరు చేసే బిజినెస్లు చాలా అద్భుతంగా ఉంటుందండి. ముఖ్యంగా స్టేషనరీ, ఫుడ్, బంగారం, అలాగే వస్త్ర వ్యాపారాలు ఇవి బాగుంటాయి. ఫార్మా రంగం, ఇవన్నీ అవకాశాలు ఎక్కువ. అద్భుతంగా వ్యాపార అభివృద్ధి చాలా బాగుంటుంది. 10th హౌస్లో శని ఉన్నాడు. 10th భావం అంటే 9th హౌస్ లార్డ్ ఇన్ 10th హౌస్ అంటే మీకు బాగా పేరు ప్రఖ్యాతలు రావడం అవకాశం ఉంది. మీరు ఎక్కడున్నా సరే, ఏ ఆర్గనైజేషన్లో చేస్తున్నా కూడా పేరు బాగా సంపాదించుకుంటారు. ముఖ్యంగా శని కారకత్వాలు అంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో పనిచేయడానికి అవకాశాలు ఎక్కువ అండి. అలాగే సింగరేణి అంటాం కదా, కోల్ మైన్స్ అంటే ఎక్కువ కార్మికులు ఉండే సంస్థలు, అది ఒకటి. అలాగే సాఫ్ట్వేర్ రంగాలు వాళ్ళకి, సిమెంట్ రంగాలు, ఐరన్ అండ్ స్టీల్, ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా ఉంటుందండి. ఈ ప్రభావం చాలా ఎక్కువ ఉంది. 10th భావానికి చాలా అద్భుతమైన యోగం ఉంది. అలాగే కొంతమంది మీ దాంట్లో ఎలక్షన్స్లో గెలవడానికి కూడా అవకాశం ఉంది. ఎలక్షన్స్లో గెలుస్తారు కూడా, అంటే అవకాశాలు అంటే ఎందుకంటే 10th హౌస్లో చెన్నోడంటే ఎలక్షన్స్లో గెలవడానికి అవకాశం ఉంది. ఎలక్షన్సే కాదండి, మీరు ఏ పోటీ పరీక్షలు పెట్టినా కూడా దాంట్లో విజయం సాధిస్తారనడంలో సందేహం లేదు. అలాగే కుజరాహువులు మీకు లాభంలో ఉన్నారు. కుజరాహులు ఉన్నారంటే స్పోర్ట్స్ రంగంలో బాగా రాణిస్తారు. అంతేకాకుండా మీరు రాహు కూడా 11వ భావంలో ఉన్న రాహు 3, 6, 10, 11 స్థానంలో కనుక రాహు ఉండి అది జలతత్వ రాశిలో ఉంటే వాళ్ళు ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. మీరు చదువు రీచా, మీ పర్సనల్ విషయాల రీచా ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. అక్కడ చాలా బాగుంటుంది. ముఖ్యంగా లాభంలో రాహు ఉన్నాడు కాబట్టి మీకు చేస్తున్న వ్యాపారాభివృద్ధి చాలా బాగుంటుందండి. అంటే స్టేషనరీ బిజినెస్ కానీ, కొంతమందికి కంప్యూటర్స్, హార్డ్వేర్ ఉంటాయి జరా, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, ఆ వ్యవస్థలో కూడా మీరు బాగా ధనం సంపాదించడానికే అవకాశాలు ఉన్నాయి. కానీ 12వ భావంలో బుధుడు ఉన్నాడు. 12వ భావానికి బుధుడికి శని దృష్టి ఉంది. అంటే విపరీతంగా ధనం ఖర్చు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. సన్మానాలు జరుగుతాయండి. మీకు సన్మానాలు జరగడానికి అవకాశం ఉంది. బుధుడికి శని దృష్టి ఉండడం వల్ల తప్పేం లేదు. కాబట్టి సన్మానాలు జరుగుతాయి. విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టడానికే అవకాశాలు ఉంటాయి. ఈ అవకాశాలు ఖచ్చితంగా అద్భుతంగా ఉండడానికి అవకాశం ఉంది. మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారిని అంత విధంగా పూజిస్తే, ఎన్ని విధాలుగా పూజిస్తే అంత విధంగా మీకు శుభాలు జరగడానికి అవకాశం ఉంది.